బాపట్ల జిల్లా కారంచేడులో నోవా అగ్రిటెక్ లిమిటెడ్, ఏలూరి చారిటబుల్ ట్రస్ట్, శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం యార్లగడ్డ వారి కళ్యాణ మండపంలో ఆదివారం మెగా ఉచిత కంటి వైద్య శిబిరం తిరుమల శెట్టి శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముందుగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, ఏలూరి నాగేశ్వరరావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తిరుమల శెట్టి శ్రీహరి మాట్లాడుతూ, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో సాగుతున్న ఈ సేవా కార్యక్రమాలు అంధత్వ నివారణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 85,000 మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించామని, 1,00,000 ఆపరేషన్ల సాధనే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ శిబిరంలో సుమారు 400 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని, అవసరమైన వారికి అత్యవసర శస్త్రచికిత్సలు అందజేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కంబంపాటి నరేంద్ర, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ యార్లగడ్డ రత్తయ్య చౌదరి, నీటి సంఘం అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు, నీటి సంఘం అధ్యక్షుడు బోయిన శ్రీనివాసరావు, 7వ వార్డు పంచాయతీ మెంబర్ పాతూరి ఆదిలక్ష్మి, ఎస్కే వలి, కుమ్మరి విజయ్, పైడి మనోహర్, చాగంటి శాంతయ్య, ఉదయ్, ఎస్కే హుస్సేన్, కారుమంచి కృష్ణ, మాలంపాటి సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఎమ్మెల్యే సాంబశివరావు గారు కారంచేడు మండలం కారంచేడులో ఇవాళ అంధత్వ నివారణ ఆపరేషన్లు కారంచేడు యార్లగడ్డ వారి కళ్యాణ మండపంలో నిర్వహించినారు. ఇప్పటికీ 85,000 దాటి ఇవాళ 400 మంది దాకా చూపించుకున్నారు చుక్కడాలు తీయించుకోవడానికి. ఇలాగే సాంబశివరావు గారు అనుకున్నట్టు 1,00,000 మంది కంప్లీట్ చేసి ఇంకా ఆయన సేవా కార్యక్రమాలు పేదల కోసం నిర్వహిస్తారని మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఈరోజు ఏలూరి నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం మన ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు కారంచేడు మండలం కారంచేడు గ్రామంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 1,00,000 మందికి కంటి చూపునివ్వాలన్న ధ్యేయంగా పెట్టుకొని సుమారు ఈ రోజుకి 85,000 దాదాపు 85,000 మందికి కంటి చూపు ప్రసాదించారు. దీనికి మేము చాలా ఆనందపడుతున్నాం, గర్విస్తున్నాము. ఇలాగే అతి త్వరలో 1,00,000 మందికి కూడా పూర్తి చేసి ఆయన ఇంకా అందరి దృష్టిలో దేవుడిగా నిలబడాలని మనసారా కోరుకుంటున్నాము. జై ఏలూరు సాంబశివరావు గారు. ఈరోజు పర్చూరు శాసనసభ సభ్యులు ఏలూరు సాంబశివరావు గారు కంటి వైద్య శిబిరం మెగా శంకర కంటి ఆసుపత్రి, నోవా అగ్రిటెక్ లిమిటెడ్ ద్వారా కారంచేడు గ్రామ యార్లగడ్డ కళ్యాణ మండపం నిర్వహించారు. ఆయన చాలా మంచివారు. 1,00,000 మందికి కంటి చూపులు ఇద్దామని చెప్పేసి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు. ఈరోజు 85,000 పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా ఆయన ఆశయం నెరవేర్చుకోవాలని, ఆయన ప్రతి పని కూడా పేదలకి అందజేయాలని మనసారా ఆశిస్తూ నమస్తే.